హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'రివిలేషన్స్' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉంటది గైస్. తెలిసిందే గదా! నెట్‌ఫ్లిక్స్ తెలుగు డబ్బింగ్ చేసిందంటే ఆ డబ్బింగ్ హైయెస్ట్ క్వాలిటీలో ఉంటది. తెలుగు డబ్బింగ్ చాలా బావుంది గైస్. 'రివిలేషన్స్' అంటే ఒక హిడెన్ ట్రూత్‌ని అందరికీ తెలిసేలా రివీల్ చేయడం అని అర్థం. ఈ మూవీకి ఇంత హైప్ రావడానికి మెయిన్ రీజన్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది 'ట్రైన్ టు బుసాన్' మూవీ తీసిన డైరెక్టరే. జాంబీ జనర్‌లో 'ట్రైన్ టు బుసాన్' అనేది ఒక క్లాసిక్ మూవీ గైస్. ఇప్పటివరకు ఎన్నో జాంబీ మూవీస్ వచ్చాయి కానీ 'ట్రైన్ టు బుసాన్' మూవీ రేంజ్‌లో ఒక్కటి కూడా లేదు. ఇది ఫ్యాక్ట్ గైస్. సో, ఇప్పుడు ఈ 'రివిలేషన్స్' మూవీ ఎలా ఉంది? చూడొచ్చా లేదా? అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. సో, ఇప్పుడు ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్‌ని ఒక డిటెక్టివ్ అండ్ ఒక చర్చ్ ఫాదర్ ఇద్దరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో, అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది? అసలు ఆ అమ్మాయి ఎవరు? అసలు ఆ చర్చ్ ఫాదర్‌కి ఈ కేస్‌తో సంబంధం ఏంటి? అసలు తను ఎందుకు ఆ అమ్మాయిని వెతుకుతున్నాడు? నెక్స్ట్ ఆ డిటెక్టివ్ ఆ అమ్మాయిని వెతికాడా లేదా? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఫస్ట్‌లీ ఇది రేసీ స్క్రీన్ ప్లేతో ఉంది క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాదు గైస్. ఇదొక స్లో బర్నింగ్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇది యాక్షన్ మూవీ అస్సలు కాదు. యాక్షన్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇందాక ఆ చర్చ్ ఫాదర్ గురించి చెప్పా గదా! ఆయనకి ఒకటి తెలుసు గైస్. అతను చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అతనే ఏదో చేశాడన్న డౌట్‌తో మన డిటెక్టివ్‌కి ఆ చర్చ్ ఫాదర్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ సేమ్ మన డిటెక్టివ్‌కి కూడా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆ కేస్‌ని ఇన్ డెప్త్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అసలు వాళ్ళిద్దరికీ ఆ కేస్‌కి సంబంధం ఏంటి అనేది రివీల్ అయ్యాక చాలా షాకింగ్‌గా అనిపించింది గైస్. ఇదంతా కాదు బ్రో బావుందా లేదా చెప్పు అంటే నాకైతే బాగా నచ్చింది గైస్. ఇలాంటి స్లో బర్నింగ్ మూవీస్ నాకు చాలా ఇష్టం. డెఫినైట్‌లీ సూపర్ అని చెప్పను కానీ ఇలాంటి స్లో బర్నింగ్ జానర్ ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. మిగతా వాళ్ళకి నిద్రొచ్చేస్తది. మెయిన్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ ఎంత స్లోగా ఉన్నా కూడా యాక్టర్స్ అండ్ వాళ్ళ స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్ ఈ మూవీకి ఊపిరి పోసాయని చెప్పుకోవచ్చు. ఆ స్లో బర్నింగ్ ఇన్వెస్టిగేషన్ టైమ్‌లో ఈ యాక్టర్స్ స్ట్రాంగ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్సెస్ లేకపోతే ఈ మూవీని నేను మధ్యలోనే ఆపేసామనేమో అనిపించింది. కొన్ని ఇంటెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా స్లో బర్నింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టైప్ మూవీస్ ఇష్టం ఉంటే ఒక్కసారి ఈజీగా చెక్‌ఔట్ చేసేయొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ అండ్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ థ్రిల్లర్ మూవీ. సో, ఇది గైస్ 'రెవల్యూషన్' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.